పెట్రోల్ కస్టర్ ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భారతదేశానికి పాకినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయన్న ఫేక్ ప్రచారంతో జనాలు పెట్రోల్ బంకులకు పోటెత్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎటువంటి పెట్రోల్ స్టాక్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరిపడా నిల్వలు ఉన్నాయని అనవసరంగా మీరు ఫేస్బుక్, వాట్సాప్ ప్రచారాలు నమ్మి బంకుల వద్దకు బారులు తీయొద్దని వారు చెప్పడం జరిగింది. అయితే వారు చెప్పిన దానికి గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రస్తుత పరిస్థితి వేరే కనిపిస్తుంది. మీరు ఏ ఏరియాలో చూసినా కూడా బంకులు తాళాలు వేసి ఉన్నాయి, బంద్ చేసి ఉన్నాయి. అయితే దీనికి కారణాలు ఒకసారి విశ్లేషిస్తే ఇది మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ముగింపుతోటి పెట్రోల్ కంపెనీలు అంటే క్రెడిట్ సిస్టమ్ని నిలిచాయంటే ముందు పెట్రోల్ పంపించి తర్వాత డబ్బులు చంపేసే పద్ధతి అన్నట్టు. అయితే ఈ విధానాన్ని స్వస్తి పలకడంతో డబ్బుల అడ్జస్ట్మెంట్ కాక జనాలు బంకులకు డబ్బులు కంపెనీలకు డబ్బులు చెల్లించకపోవడంతో పెట్రోల్ రాకపోవడంతో పెట్రోల్ బందులు ఉన్నాయని బంకు డీలర్లు కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ప్రజలు అదేది నమ్మకుండా గంటల తరబడి బంకులు నిలబడి ఫుల్ ట్యాంకులు, కొందరైతే నీళ్ళ వాటర్ క్యాన్లు మరియు డ్రమ్ములు తెచ్చి డీజిల్ తీసుకొని వెళ్తున్నారు. ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కావడానికి వాట్సాప్ యూనివర్సిటీ అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాట్సాప్లో ఫేక్ ఇంప్రెషన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి ఈరోజు నేను మా ఊర్లో పెట్రోల్ పోసుకున్నాను. పెట్రోల్ పోసుకుంటే దాదాపు వాళ్ళు అయితే బంకులో 107-108 రూపాయలు ఉంటుంది పెట్రోల్. అయితే వాళ్ళు సాధారణంగా డైలీ 105 రూపాయలు తీసుకునేది లూజ్ పెట్రోల్ మామూలు లీటర్కు. ఈరోజు 140 రూపాయలు అడిగినాను. ఎందుకమ్మా ఇంత డబ్బులు అడుగుతారు నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే పెట్రోల్ దొరుకుతలేండి, బంకులు బంద్ ఉన్నాయంటే పరిస్థితి అనగా కూడా షాప్లో కూడా ఇష్టానుసారం రేట్లు పెంచేస్తున్నారు. వాళ్ళకి దొరికేది 120 రూపాయలే. అందరు దొరికిన 110 రూపాయలు, 107 ఈరోజు ఏ రోజు రేటు ఉంటే ఆ రేటు దొరికేది. నేను ఫోన్లో కూడా ఆన్ చేసి మరీ చూపించాను. ఈరోజు రేట్లు పెరగలేదమ్మా, రేటు చూడండి ఒకసారి చూపించినా కూడా వాళ్ళు లేదు మాకు దొరుకుతలేదు, మాకు సంబంధం లేదండి, ఇబ్బంది అవుతుంది, అందుకే మేము గంట నిలబడి లైన్లో తెస్తున్నాం కాబట్టి మేము 130కి అయితే 140కి అయితే అమ్ముతాం, ఇష్టం కొనం లేనట్టు వారు వాదిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా గ్రౌండ్ లెవెల్లో దిగి ప్రతి షాప్లో సర్క్యులర్ జారీ చేయాలి, ఇటువంటి అధిక రేట్లకు అమ్మొద్దని. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎందుకంటే ఇటీవల కొన్ని హోటల్లో గ్యాస్ రేటు పెరిగినందుకు దొరుకుతలేదు కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు సర్ఛార్జ్ వేస్తున్నామని వారు చెప్పడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. మీ ఇష్టానుసారం ఇలా సర్ఛార్జ్ వేస్తే మీకు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఎటువంటి ఇబ్బందులు లేవుగా, సరిపడా నిల్వలు ఉన్నాయని. కాబట్టి వారు సర్క్యులర్ జారీ చేసి గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరిస్తేనే బాగుంటుంది. లేకుంటే ప్రజలు భయాందోళనకు గురై ఇష్టం ఉన్నట్టు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ సృష్టించి అధిక ధరలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ రైతులు యూరియాతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే యాప్ సిస్టమ్ వల్ల యాప్లో కొన్ని తోల యూరియా దొరకలేదు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం దీనిపై దృష్టి సారించి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ భయాందోళన నుంచి ప్రజలు దూరం చేసి వ్యాపారులు బ్లాక్ మార్కెట్ దందా చేయకుండా చూస్తారని భావిస్తున్నాం.